పెట్టుకున్నారంట అప్పుడు గ్రామ పంచాయతీ కాడ ఏమైంది? ఏ లొల్లిగా సిన్ని నీకు తెలుసు కదా ఆమె సంగతి, మా వదిన సంగతి. మా అన్న నోట్ల నాలుకనేని మనిషి, ఆయనని బొమ్మని చేసి ఆడిపిస్తుంది. మా వదినే మొన్న గ్రామ పంచాయతీ కాడికి పిలిచి మళ్ళీ పంచాయతీ పెట్టింది. అప్పుడు మా అమ్మ నాయన ఉన్నప్పుడు మా నాయన 10 సంవత్సరాలు ఇది వచ్చి రోడ్డు మంచం మీద పడే, అప్పుడు నేనే చేస్తే. మా అమ్మ 16 సంవత్సరాలు పడే కాలిరిగి, మేమే చేస్తుంది. అంతకుముందు ఏమన్నారు, వాళ్ళకి ఎవరు సేవ చేస్తే వాళ్ళకే అర్ధ ఎకరం భూమి అన్నారు. నువ్వు చూసినావుగా అత్తమ్మ, నేను ఎంత పని చేసిన అత్తమ్మను మామను మంచిగా చూసుకున్నాను. మా ఆయన ఇద్దరం జీతం మానేసుకొని ఆయన జాబ్ పోతే కూడా చేసినాము. దాని నోట్ల మన్ను పోయ్యా అర్ధ ఎకరం పొలానికి ఇలా రింగ్ రోడ్ పడ్డదని పైసలు వస్తాయని చెప్పి ఒకనాడు వచ్చి ఇంత నెత్తి దూవింది కాదు, నీళ్లు పోసింది కాదు, పాలు పోసింది కాదు, ఏం చేసింది కాదు. ఇలా వచ్చి మమ్మల్ని 10 మందిలో పెద్ద మనసులో పెట్టి మా ఇలువ తీసేస్తుంది. ఇలా చేసిందే చేసాను మాట అంటే పెద్దది కదా అంటే పడతా అని అనుకోనికి వస్తుంది. ఇలా నన్ను ఇన్ని మాటలు అంటే నేను ఎట్లా పడతామా? నా పిల్లలను నేను నా మోగుని సాలు బోందలు పెట్టుకుంటా. దాని నోట్ల ఉంగులం పోయ్యా దానికి లేరు 4 పిల్లలు ఉన్నారు దాని కడుపు మీద. మా పిల్లలను మమ్మలను పట్టింది అది. ఒక్కనాడిట ఏదమ్మా కాకి అయి పుట్టింది. అది ఏడ పుట్టిందో దానికి కొరిమి అంటే ఎందుకు బిడ్డ లొల్లి ఏమిటికి? ఉన్నోళ్ళు ఇద్దరు మంచిగా మాట్లాడుకొని చేసుకొని ఓకే చేసుకుంటే అయిపోతుంది కాబట్టి. కాశీని నేను ఎవరన్నా ఎవరితోనన్నా కొట్లాటలు కొట్లాడదు పంచాయతీ. మా ఇంటి మీదకి వచ్చి పెద్ద లొల్లి చేసిపోయింది. ఇష్టం ఉన్న శాపనార్థాలు పెట్టిపోయింది. అయినా గమ్ము నూకున్నా మొఖాలు చూసుకుంటా వద్దు ఆ పంచాయతీలు జగడా. అరే వదినే కదా నేను ఆమెకి మర్యాద ఇస్తుంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది. అయినా కూడా గమ్మునున్నా. మళ్ళీ గ్రామ పంచాయతీ కూడా పంచాయతీకి పిలిచింది. పంచాయతీకి పిలిచినప్పుడు పెద్ద మనుషులు ఉన్నప్పుడు పెద్ద మనుషులు చెప్పింది వినాలే కదా. ఆమెకి ఏమైనా బాధ ఉంటే వాళ్ళకి చెప్పుకుంటే వాళ్ళు న్యాయం చేస్తారు కదా. వాళ్ళ మీద కూడా ఉల్టా సీదా మాట్లాడింది. వాళ్ళు చాలా నడువు తిట్టిర్రు. తిట్టి ఇప్పుడు ఏమంటుంది, నేను కోర్టుకు పోతా అంట. కోర్టుకు పోతే ఏమైతుంది? కోర్టుకు పోతే ఏమైతుంది బిడ్డ? ఇజ్జత్ తీసుకునే లెక్కలు కాదమ్మాయి. लगिती हो बड़े सुंदर लगती हो मिया पूब लगती हो बड़ी सुंदर लगती हो ఏ నువ్వే బరే సుందర దిక్కుతి నేను ఆడ దిక్కుతుండరా మదమయ్య నీ పెళ్లి పక్కన పెట్టు గాని మా పెద్ద కొడుకు కన్నా మా సురేష గాని కన్నా పిల్లని చూడపోతురా ఏం చేతు ఏం చేతురా యాడ చుట్టాలు అలా చెప్పి పెడుతుండా పోయిన తాను అలా అడుగుతుండా అందరూ ఏమో అనుకోరాగా చూసినావమ్మా ఇంకా పెళ్లి చేస్తారు. నాకు కూడా శాత కాకుండా అయింది మదమయ్య. నా పిల్లలు ఒక్కొక్క కొడుకు నా కొడుకులు పరబాసులు ఉండట్టుంటారు, మగేసు బాబులు ఉండట్టుంటారు. అవును మరి చూడరా ఓ 4 గోడాన్లు వచ్చి ఏందా దాచుకొని పోతున్నావు? దాచుకొని పోతున్నావు పూసుకొని పోతున్నావు అంటావేంటి? ఆడ వండి వచ్చిన వాయిడా లేచి వచ్చినావు అన్నట్టు మాట్లాడతావు. ఏం చేస్తా నీకెందుకు? ముసలాయన గోర్జం చూసినావు చూసిన గోర్జం ఇంకా అవునా అయ్యా తోటకూర కట్టలు ఉండట్టుంటాయి ఆ తొడలు బామర్ది చాలా బక్కగా అయినావు చూడు. కట్టెప్పులలాక అయినావు. కందిరిగా నడుము పెట్టుకొని అబ్బాయి ఇద్దరు సూపర్ ఉండరు. ఎట్లా అవుతున్నది నీకు? మెరుస్తున్నారు దగ్గర మెరుస్తున్నారు పిల్లలు. తమాషాలు బాగా చేస్తుండా మందము ఏం చేస్తారు రాయే నీవు బాగా సలగుండా. మందము పొయ్యి మీద పప్పు పెట్టినట్టు చూశాను వస్తారా చూశాను వస్తారా నాయన? పప్పు అంతా మాడిపోయారా? ఇక్కడ కూర్చుంటే ఇక్కడ కొబ్బరి ఉండే జర అంతా నిన్న పోయమ్మో. అక్కడ అయ్యప్ప సాంబల కాడ వచ్చి కొబ్బరి ఉండే కొబ్బరి దొడకేసుకుని ఉండదే గింత కింద ఇచ్చేది ఉండే. పెళ్లి చేసుకోవా నాయన? చేసుకుంటా సంబంధం చూస్తలేదా? ఇక నీకే చూడాలి కలగంధము. ఎవరో గురించి పెడితే అయిపోదు. ముసలాయన మళ్ళీ తెల్లపటికి ఏం తెచ్చిండు మళ్ళా? ఆడ అవేటి కానీ ఏంటి భయ్యా కవర్రా ఉండే
నీ కావాలరా మనవయ్య సంకల పెట్టుకొని నువ్వే పోయినావు, నేను చూడలే, నేను ఇడికెళ్ళి లేవు కూడా లేవరే. ఓ నీవే పెట్టి నేను దూరలేదంట బొమ్మలేక గడ పెట్టి నేను బయటకు పోయి మూత్రం పోసి టాకలు పోతాయా? సరే సర్లే. ఏంటి పెట్టినవాయాడ లడ్డూలు నీ లడ్డుల మనవయ్య ఎవడు తిన్నాడో ఎక్క అన్న తండ్రి ఆడ పెట్టుకొని ఆడ మర్చిపోయినవో ఎవరిని కావాలి నీ లడ్డూలు? నువ్వు వల్లవు కానీ ఎవరిని కావద్దు కానీ నేను ఎందుకు తెచ్చిన లడ్డూలు? ఎందుకు తెచ్చుకున్నావు? ఇగో నాకు తెలుసు. పంచలు మంచి కొత్త కొత్త అంగులు పంచలు నీ చీరలు అన్ని పొక్కలు కొడుతున్నాయి ఎలుకలు. కొడితే ఆ లడ్డూలు మందు పెట్టించుకొని చేపించుకొచ్చింది. అమ్మ బాబాయ్ ఆ మూల కోటి ఈ మూల కోటి ఆ మూల కోటి పెడతామంటారు. ఎక్కడ చేసావా లడ్డు? నా మనమయ్యో నీ ఇంట్లో మనవయ్యరా ఆ ఎలకల మందు కలిపిన లడ్డూలు ఇది వరకు దాకా లోపలికి పోయి నేనే లప్పలప్ప మింగినా ఉత్తగా అన్న మందమయ్యా నీకు ఇవ్వాల్సి వస్తుందని నాయప్ప నన్ను ఏడుకన్నా తోలుకొని పోండిరా లోపల పెట్టింది అన్ని గప్ప గప్ప మింగొచ్చినావు ఎరిపిలేక ఒక్క మాట నేను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టినా. ఇవి ఏంటివయ్యా మరి ఏంది తినేదా తాగేదా అడిగినావే నన్ను. దొంగ కుక్కల గొప్ప గొప్ప మింగి మనం మైసామలా కొలిచి నిలబడి ఒక్కలిస్తున్నావు. బాగా మందు బాగా కలిపించింది. చాలాసేపు కూడా ఉండరాక చేసుకుంటుంది కానీ రజాకు గూటం గోపాలు నన్ను అరే నిన్ను నేనేం చేస్తున్నా మా నన్ను అంటున్నావు? అయ్యో నన్ను ఏడికన్నా తోలుకపో అయ్యా. అరే ఊక ఈ వెనక మొగని పెట్టుకొని నన్ను తోలుకపోమంటావు. ఏం మాట్లాడుతున్నావురా? ఏం తోలుకపోయి ఏం చేస్తావు? అయ్యో నేను ఈమెకు అవి ఎలకలకు మందు పెట్టి లడ్డూలు చేపించుకొచ్చి ఇంట్లో పెట్టి మించి కూర్చున్నది. అందుకోసానికే మొత్తుకుంటుకొస్తుంది. చేసా పాప నా ఈ పని ఏదో మొదలు చేస్తే ఊరికి పెట్టే శని పోతుండే కదా. అయ్యో నా గొలిపాలు ఏమిది ఇప్పుడు గోపాల అంటారు అసలుడే గాని మహానుభావుడు. ఇప్పుడు గోపాల ఎవరికి దోచిందాలు మాట్లాడవద్దే. నన్ను కాపాడుండ్రు అయ్యా, నన్ను బతికిండ్రు అయ్యా. పాపం మీ జోలి నేను పోతా. నేను ఎక్కడ నన్ను నాయన గోపాల్ లేరు నాయన, గోపాల్ కోపులు లేరు. జర జర దొరకపా, జర దవకాన దొరకపా నాయన. నన్ను మా అయ్యగాని దాన్ని దొరకపోద్దా? ఇది ఒక్కటి మంచిగా ఉంటే పిల్లల పెళ్లిళ్ళు కాలేదు. ఒక్క పిల్లగాని పెళ్లి అన్న కాలేదు, ఒక్క పిల్లగాని పెళ్లి అన్న కాలేదు నాయన. వామ్మో ఏమొదినే అద్దెకరం కోసం మందు తాగినావా వదినే? నన్ను అడిగితే 5 గుంటలో 10 గుంటలో ఇస్తుంటగా వదినే నీకు. చచ్చిపోతే నాతో ఎవరు కొట్లాడతారే? పొలం కోసం ఏం చావాలనిపిస్తుంది అక్క. బంచాడి ఏడుపు బంచాడి. ఇది మందు తాగే రకమా? ఇది మనలందరినీ దాపుతుంది కానీ ఇది తాగే మంచేనా? ఇది ఏం ఆడదు అనుకున్నావు? అది రా నా సొట్టు ఆడది ఇది. అబ్బో అది తాగాడుదా మందు మనకు దాపిస్తుంది. ఇంకా మనం దాస్తుంటే అది చూస్తుంది కానీ అది తావది. కాకపోతే నేను ఎలుకల పెట్టే మందు లడ్డూలలో చేపించుకొచ్చి ఇంట్లో పెట్టినా. నన్ను అడిగలేదు అది దొంగ బిడ్డ. ఆయనతో వాడిది గప్ప మింగింది. ఇక నేను చస్తానేమో, అబ్బో నేను చస్తానేమంటే దేశాల పడ్డాడు. అంతేనా? అంతేనంటే నువ్వు వదిన తోలుకోరు బారా, దవాఖాన తోలుకోపోదాం బారా. నువ్వు చేతి ముట్టకు, నువ్వు పాలు
నీవు తోలుకొని పోతే బతుకుతావు అంటే కూడా నేను బతక నేను బతకండి నాయనా వద్దు వద్దు నేను రాను నన్ను పాలేడు ముట్టొద్దు నన్ను పాలేడు ముట్టొద్దు నన్ను పాలేడు ముట్టొద్దు నీ అహంకారం ఉంటే నీ దాన్ని పెట్టుకో నీ దగ్గర ఉంటే నీ దాన్ని పెట్టుకో పోయి సాగు పో నేను ఇంకా నడవనీకైతే లేదయ్యా ఏమైందన్నా సురేష్ అలా మీ ఇంట్లో ఎలుకలు తిరుగుతున్నాని మీ అయ్య లడ్లల్లా ఎలుకల మంది కలుపుకొని తీసుకుని వచ్చిండు మీ అయ్య ఆడబెట్టిపోయి మీ అమ్మ అడగాలి అది తీసి చూడగా లపాల మింగింది వచ్చి నేను ఇట్లా లడ్లు పెట్టబెట్టిన లడ్లు లేవాలంటే నేను తిన్నానే అన్నది మీ అమ్మ మీ అమ్మ ఆగదు కదా లేపరా పిచ్చి పెట్టింది నాయన నాకు అర్థమైతలేదు ఏమైందా అట్లా తీర మంచిదే గాని సింగు నిలువదిరో తీర మంచిదే గాని సింగు నిలువ బుధహార పంగల్ల ఏమైందిరా నాయన ఎలుకల మంది తింటే చచ్చిపోతారు నాయన తొందర తీసుకొని డాకానకి మీ అమ్మకు లడ్డూలు మందు పెట్టలేదు పెట్టలేదు ఆడు కోమటం కట్టేసి ఆడు నాకు 200 ఇచ్చేది ఉంటే వాడు ఇస్తలేడు బొంకుతున్నాడు ఇప్పుడు ఇస్తా అప్పుడు ఇస్తా అని అరే నా పిల్లలాగా తింటారు కదంట ఆ 200 లడ్డూలా నేను రాన్న తెచ్చి ఇంట్లో తెచ్చి ఇట్లా పెట్టి నేను బయటకు పోయి మూత్రం పోసి ఇష్టాకల్లా ఈ దొంగ మీకు ఇది కూర్చున్నాడు ఏమంటాను చెప్పాలి నా పిల్లలు ఉండరు కదా నేను గొడ్డుదాని కానీ తినకుండా ఒక దీని కల్మై పిల్లలకి ఇయ్యాలి కదా మీకు ఇయ్యాలి కదా దొంగ ముడ కొనుక్కున్నా అట్ట చెప్పకపోతే తిన్నదేమో తిన్నది ఆడ లేచి తట్టే ఇక నేను చేస్తా అని భోగములో పిలుచుకున్నట్టు ఏమని రుకుతున్నా దుమ్మి కైలాసానికి అందుకుంటుంది అట్టు రుక్కొస్తుంది ఆడిది ఎందుకు చెప్పదు అది ఎట్టయినా సావది అప్పని చెప్పకుండా ఏం చేసినావు చెప్తాను గారు ఇప్పుడు ఏం చెప్తున్నా అడవిలోకి వచ్చినా చెప్తావు అడవిలోకి ఆడ లేచింది కందిరిగా లేచినట్టు ఈడు వచ్చా లేచినప్పుడు అయిపోతాయి ఏం కాదు అని సరే తరలే मरती हूँ ये समझा मैं मर तो भामा पटाखे गाना बजाना था वो समझा मैं तो कहीं मरती थी अच्छे से लोग मारा था मैं मारा था कहाँ से मदद से लौटी है हमारे जान को लगी नहीं मारती नहीं मारती क्या हो जी कब मरते अब मरते बोल के बोलो अब देखे कैसी है ఏమైందమ్మా చిన్నపిల్లలు పెద్దోళ్ళు కాదు రోడ్ మీద మజాక్ చేస్తున్నారా అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ ఏం చేస్తున్నావు చూసిట్లా మనమే గాని ఏం చేద్దు బిడ్డ లడ్డూలు తిన్నప్పుడే లడ్డూలు తిన్నప్పుడే చెప్పాలి కదా అందులో మంది ఎక్కడిదే పిల్లల కోసం తెచ్చిన నువ్వు ఎందుకు తిన్నావేంట చెప్పు తీసుకొని 2 దెబ్బలు కొట్టనుండే అందులో ఎలకల మందు కలిపిన లండి నువ్వు తింటే సస్తవే అంటే అయిపోయి బీపీ ఎక్కువ అయిపోయి నరాలు తెగటట్టు అయ్యి నాకు కళ్ళు బయలు కమ్మి బేసాన్ అయ్యింది అమ్మ బాబాయ్ ఏమన్నా వేసుకోపో కాదమ్మా అంటే పరాశక మారిండు మందు తింటే కడుపు వస్తుంది బురుగు వస్తుంది నీకు అది తెలుస్తలేదా బిడ్డ నాకు బీపీ ఉండదు బిడ్డ టెన్షన్ లా అయిపోయి ఏం నాకు దోస్తలేదు నాయన పడుతుంది ఇంకా ఇక్కడ నువ్వు నాకు అర్థం కాదు తెలివిందా ఆడో పని మీద పోయినా నేనో పని మీద పోయినా అప్పుడు వాడికి వచ్చినాం నీకోసం నన్ను అనుండ్రి మీ నాయన అనుకుండ్రి చేసిన ఆయన అనుకుండ్రిరా నవ్వు ఆపుకుంటున్నావు కదరా లడ్డూలు నా పాసమాల లడ్డూలు తిన్నంట అని నన్ను గింత ఆగం చేసిండు పిల్లలకు నెత్తుకోటిస్తావేమంటే మొత్తం తింటే ఎందుకు చెప్తావు ఎందుకు రా పెళ్ళము తినొద్దు
తినాలి ఉంచుకున్నది తినాలి పెళ్ళం తింటే కడుపు నొప్పి లేస్తుంది అందరు నన్నే అనుండ్రి అందరు నన్నే నలుగురు కొడుకులది తండ్రిది ఒక్కటే మాట తల్లికి నాకు ఒక బిడ్డ పుట్టింటే ఇవాళ నా మాట మాట్లాడకపోవునా నాయన ఎందుకు అమ్మ నగుడు పెట్టినవంట అని అనకపోవునా నన్ను భగవంతుడు నాకు ఒక బిడ్డని ఇచ్చినంటే కొడుకులు తండ్రిది ఒక్కటే మాట కొడుకుని తప్పుకొని పోతుంటారు తల్లిని విడిచిపెట్టి మా అమ్మ మందులాడ్డులు నేనెందుకు తిన్నా ఉత్తలాడ్డులే తిన్నా వదిన ఏం చాలేవా బతికే ఉంది అది ఇలా అందరు నవ్వుకుంటూనే పోతున్నారు. అన్నా సావలేదా? ఏమైంది? వీళ్ళు ఒకళ్ళెనుకొకరు పోతున్నారు. ఇంతకీ శవం మీదే శవాన్ని తీసుకుపోయి తగలేసిర్రా లేకపోతే పాతి పెట్టిపోతుర్రా? వీళ్ళందరూ ఒకళ్ళెనుకొకరు పోతున్నారు. ఏమో మరి అందరు పోతురు కానీ ఆమె కనపడతలేదు మరి ఎక్కడ పోయిందో ఏం కథనో. ఇది గంగెద్దులాగా సావలే చూడే వాయమ్మో ఇది ఎంత మాయలాడున్నది.